అంటే కొందరికి చదువు రాకున్న వాళ్ళకు ఏం చెప్పమన్నా అంటే దేవుడు నోరుతోనే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ 2024 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఇలా నోరుతోనే చెప్పాడు. ఏం మైకులు లేవు, అప్పుడు ఏమి లేవు. ఈ అందమైన ప్రపంచానికి దేవుడు ఈ అందమైన ప్రపంచం చేశాడు. ఇందులో మానవునికి చేశాడు, సమస్తం కలగజేశాడు, కానీ మానవునికి ఇచ్చాడు ఈ అందమైన ప్రపంచం. ఎన్నో జాతులు, మరి ఈ పక్షులు, అడవి జంతువులు అన్నీ ఉన్నాయి కదా, వాటిని లేదు. ఏవి వాటికి మనం వెళ్తున్నామా, మనకు వాటికి వెళ్తున్నాం, వాటి మీద మనం అధికారం ఉన్నామా, మన మీద అవి అధికారం ఉన్నాయి? చెప్పండి, మనమే వాటి మీద అధికారంగా ఉన్నాం కదా. అలాంటి ఈ అందమైన ప్రపంచం ఇచ్చిన దేవుడు, అందమైన నీ మనస్సు కూడా మనసుతో దేవుని స్తుతించాలని, ఆరాధించాలని ఆ దేవుడు ఈ ప్రపంచం చేసి మన చేతికి ఇచ్చాడు. కానీ మానవుడు పాపం చేయడం మొదలుపెట్టాడు. ఇది ఆ అందమైన ప్రపంచానికి సాదృశ్యం. ఇది పాప ప్రపంచం సృష్టించుకున్నాడు. ఈ పాప ప్రపంచంలో ఏమున్నాయి? మందు ఉంది. కష్టపడ్డావు కదా, ఇప్పుడు ఎంతో కష్టపడి చేసి వచ్చావు పని. ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? సినిమాలకు, షికార్లకు, ఆ బీడి, గోవా, గుట్కా, తంబాకు. మొన్న పుష్ప 2 వచ్చిందని దానికి 1000 రూపాయలు టికెట్ చేసి పోతున్నారు. ఆ 1000 రూపాయలు సంపాదించడానికి నీవు ఎంత తిప్పలు పడ్డావు ఆలోచించి. నీ రెక్కలు ముక్కలంతా సిమెంటు, నీ ఒళ్ళంతా సిమెంటు, నీ చెమట కార్చి ఎంతో చేశావు. ఆ సినిమా చూస్తే సరిపోతుందా? నీ స్నేహితుడు తాగుతాడు, మందు తాగాల. మందు తాగితే సరిపోతుంది, సిగరెట్ తాగాల. సిగరెట్ తాగితే సరిపోతుందా? మరి ఇంకా బూతులు, ఇంకా అపహాస్యము, ఇంకా అన్ని. ఇదో ఈ పాప ప్రపంచంలో ఇవన్నీ కనుక ఈ పాప ప్రపంచంలో అవే చెల్తాయే కదా, ఇటువంటివన్నీ వస్తున్నాయి. అందుకే ఈ పాప ప్రపంచాన్ని మానవుడు ఏలుతున్నాడు, కానీ మరలా చనిపోయి ఈ అందమైన ప్రపంచంలో చేరుకోలేకపోతున్నాడు. దేవుడు అందుకే తానే సృష్టికర్త అయిన దేవుడు ఈ పాపానికి ప్రక్షాళన, ఈ పాపానికి పరిహారము ఆయన మానవుడుగా దిగి వచ్చాడు ఈ భూమి. అందుకే కదా క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. క్రిస్మస్ వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినాడని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కదా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు పుట్టాడంటే రక్షకుడుగా వచ్చాడు. ఏమంటావు? నీ పేరేం పెడతావు? పోలయ్య. కానీ ఒక మాట వినండి, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఎందుకు పాపాన్ని తీసేసి పరలోక రాజ్యం పరిశుద్ధంగా మరలా ఆ పరలోక పట్టణం చేర్పించడానికి తానే మనిషి కుమారుడు వచ్చాడు. నా పోలయ్య ఏమి 2 మాటలు విన్న తర్వాత మాట్లాడు పోలయ్య. ఆ అందమైన ప్రపంచంలో దేవుడు మనలను సృష్టించింది కారణం ఏదంటే పాపంలో పడిపోయి చనిపోయి మరణాన్ని తెచ్చుకొని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. సినిమాలు, షికార్లు, బీడి, గోవా, గుట్కా, తంబాకు, హతిచాప్, గాయచాప్, హోంపొడి, మందు, ఇలాంటి అనేకమైన అలవాట్లు మనం నేర్చుకోలేదు. ఇప్పుడు పోలయ్యకు ఒక స్నేహితుడు ఉంటాడు, ఇప్పుడు నవీన్కు ఒక స్నేహితుడు ఉంటాడు. వాడు మంచోడైతే మంచి బుద్ధి నేర్పిస్తాడు, చెడ్డోడైతే చెడ్డ బుద్ధిలో పోతాడు. అలాగా చెడు వాసన చేసి మానవుడు నాశనం చేసుకుంటున్నాడు. మానవుడు తన పతనాన్ని నాశనం చేస్తున్నాడు. ఎయిడ్స్ అని, రోగమని, అనేకమైన చెడు అలవాట్లు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అబద్ధాలు, ఇవన్నీ చేసి మానవుడు సత్యనాశనం అయిపోతున్నాడు. అందుకే దేవుడు ఆ పాపాన్ని కడగడానికి పరిశుద్ధుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు నరరూపిగా మానవ స్వరూపం దాల్చుకొని మనలాంటి వారి కొరకే తన రక్తము చిందించాడు. శిలువమరాడు మీద ఆయన మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించడమే కాదు, కానీ సమాధిలోనికి వెళ్ళి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమన్నాడు. అందుకే సత్యాన్ని, ఆ పాపము వైఖరి వెళ్ళిపోయిన మానవుడు మరలా వచ్చి ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. పాపినైనా నన్ను క్షమించు. ఈ శిలువలో ఆ రక్తం ద్వారా శిలువ గుండా దేవుని దగ్గర క్షమాపణ. యేసు ప్రభువా, నేను పాపినైనా నన్ను క్షమించు అని పోతున్నాడు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం చేత యేసు ప్రభు దగ్గర వచ్చాడో మరల పోయిన ఆనందం ఇదో ఇక్కడ పొందుకుంటున్నాడు. ఎందుకంటే పాపం స్వభావం విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ చెప్పబడిన మాటలను బట్టి ఇది అందమైన ప్రపంచం, ఇది పాప ప్రపంచం. ఏ ప్రపంచం కావాలా మీకు చెప్పండి? కావాలా చెప్పండి, ఏది కావాలి? మనం బతికినంత కాలం బతికి కూడా అందమైన ప్రపంచంలో మనం వెళ్ళిపోవాలి కదా. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. మనం రేకులు దాపైనా, మన మేడ మీద అయినా, మన గుడిసైనా శుభ్రంగా లేకపోతే మనం కూర్చుంటామా? చేయలేము. అందుకే ఈ అందమైన ప్రపంచం కావాలంటే మనం ఏం చేయాలంట? మనం మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. ఏం చెప్పాలి? పాపినైనా నన్ను క్షమించు. మనము 2 మాటలు మాట్లాడదామా? 2 మాటలు నేను చెప్పినట్లు మీరు చెప్పండి. ఆ 2 మాటలు కళ్ళు మూసుకొని కొన్ని 2 మాటలు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు దేవుడు కాపాడిన కదా, ఆ మాటలు 2 మాటలు మనం మాట్లాడాలి. రాకండి ఇవి కూడా ఇట్లా
ఇది ఎక్కడ ఇతర 2 ఇతర ఎక్కడ పోతే లెక్క పోయేటప్పుడు మాకు కూడా తెలుద్దు కానీ సరే కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నాయన ఈ సత్య సువార్త నాకు అందబడింది. అందమైన ప్రపంచంలో ఉండాల్సిన నేను పాప ప్రపంచంలో నడుస్తున్నాను. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించావు, మా కొరకు శిలువలో ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, మరణించి 3వ దినమున సమాధిలో నుండి సజీవుడుగా లేచావు. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించుము. ఓ రక్షకుడా, విమోచకుడా, నీ యొక్క రక్షణ నాకు దయచేయము. ప్రభువా, నా పాపాన్ని క్షమించుము, నన్ను నీ బిడ్డగా మార్చుకును. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు.